మేము ఏం చేస్తున్నామో తెలుసా అండి, పెసరపప్పు మెంతి కూర. ఇది కూడా వండి మీ ఆయనకి పెట్టి చూయించు. అమ్మ స్టైల్లో నేర్చుకొని వండినా అని చెప్పు. ఇది కూడా సింపుల్గా ఇలా అయిపోతుందమ్మా, ఊరికనే అయిపోతుంది ఇప్పుడు. కానీ ఇది కొత్తగా ఉందమ్మా. ఏంటిది కొత్త ఉంది? పప్ప ప్రాసెస్ కొత్తగా ఉంది. వేపుడా? అట్లా చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. ఏది ఎలా చేయాలో అలాగే చేయాలి, పిచ్చి పిచ్చిగా చేస్తే బాగోవు కదా. అదండి, సిస్టమేటిక్గా నేర్చుకోవాలి అంటే కనుక ఈ వీడియో చూసేయండి, చూస్తే మీకు వచ్చేస్తుంది ఈజీగా నాలాగా. ఇది పప్పులా కనిపిస్తుంది కానీ చాలా మెత్తగా ఉంది కదమ్మా. ఇష్టము, ఒకరు ఇంకా మెత్తగా ఉడకబెట్టుకోవచ్చు, ఈ విధంగా ఉడకబెట్టచ్చు, పలుకు మీద కూడా. ఇలా చాలమ్మా, ఇలా బాగుంది, బాగుంటుంది. డిఫరెంట్గా రొట్టె మీద అయినా అన్నంలో అయినా దేంట్లో అయినా బాగుంటుంది. ఓకే.